అందరికీ మరణాత మోషే సుఖోపవాస ధ్యాన కార్యక్రమాలు 6వ రోజు నిర్గమాకాండము 6వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మోషేను దేవుడు స్థిరపరచడానికి దేవుడు మాట్లాడుతూ, ఫరోకి నా హస్తాన్ని బయలుపరుస్తాను, అతడు దేవుని బలమైన హస్తము చేత పోనిస్తాడు, కానీ తన దేశము నుండి పంపిస్తాడు. దేవుని హస్తం ఇక్కడ కనబడుతుంది. యెషయా గ్రంథంలో కూడా యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, రక్షింప నేరకు యుండునట్లు నా హస్తము కొరచ కాలేదు. దేవుని హస్తము ఏ మడిగినా చేసేది. ఇంకా మనం చూస్తే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనములో, నీ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయు. ఆయన హస్తము ఎటువంటిది అనగా సాహస కార్యములు చేసేది. ఇశ్రాయేలీల మధ్య దేవుని హస్తము చేసిన అద్భుతమైన కార్యాలు మనకు కనబడుతున్నాయి. దేవుని హస్తమే ఇశ్రాయేలీలను నడిపించింది. ఎర్ర సముద్రాన్ని పాయులుగా చేసింది. 40 సంవత్సరములు చెప్పు తెగిపోకుండా చేసింది. బట్ట మాసిపోకుండా చేసింది. దేవుని హస్తమే ఆకాశము నుండి మన్నాను కురిపించింది. దేవుని హస్తము వారిని నడిపించింది. నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చితకగొట్టును అని వారు స్తుతి చేసినట్లుగా మనకు కనబడుతుంది. శిష్యులతో కూడా యేసుక్రీస్తు వారు ఏమని తెలియచేశారు? రోగుల మీద చేతులుంచగా వారు బాగుపడుదురు అని దేవుడు తెలియచేశారు. దేవుని హస్తము సాహస కార్యములు చేస్తుంది గనుక భయపడకూడదు, దిగులు పడకూడదు. దేవుడు గొప్ప దేవుడు, బలవంతుడు. ఆయన హస్తము బలమైన కార్యములు చేయగలదు. దేవుని హస్తమే మనకు తోడుగా ఉంటుంది. ఇశ్రాయేలు పక్షంగా దేవుని హస్తమే పని జరిగించింది. దైవజనుడు దేవదాసయ్య గారు పాడిన కీర్తనలో, నీకు తోడై ఉంటిని నీ మనవిని ఆలించియుంటిని, అన్నిటి నుండి నిన్ ఆదరించిన తండ్రిన్ ఆనందమూతూ స్తోత్రించుచుండుము, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. ఇశ్రాయేలీయులకు దేవుని హస్తం ఎలాగైతే ఉందో మనకు కూడా దేవుని హస్తం అలాగుంటుంది. దేవుడు మనకు కూడా తోడై ఉంటారు. దేవుడు ఈ వాక్యాన్ని మనలో ముద్రింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరణాత.